మా సిద్దిపేటలో ఈసారి ఎక్కువ ఓట్లు తీసుకొస్తామని. కానీ నేను 2 గణాంకాలు చెప్తా. నేను 2019లోనే నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చిన ఓట్లు 29,954 ఓట్లు వచ్చినాయి. నాకు 29,954 ఓట్లు దుబ్బాకకి వస్తే ఇందాక నేను తొడగొట్టి సవాల్ చేసిన సిద్దిపేటలో అప్పుడే 2019లోనే దుబ్బాక కంటే 1,400 ఓట్లు సిద్దిపేటలో 2019లోనే ఎక్కువ ఓట్లు వేసారు మీరు. కాబట్టి బాధపడకు, మీరే ముందంజలో ఉన్నారు. అదే చెప్తారు. బాలేజ్ కోపొస్తున్నట్టు బాలేజ్ ఏమంటుండే అన్న, సిద్దిపేట అసెంబ్లీలో ఉన్న ఓట్లు 2,35,064 ఓట్లన్నా మన దుబ్బాక ఓట్లు 1,97,000 ఓట్లని అని చెప్తున్నాడు. కాబట్టి సిద్దిపేట వాళ్ళు ఇద్దరికి సిద్ధంగా ఉంటుంది. నేను చెప్పిండు, నేనేమని వచ్చినంటే సిద్దిపేటకు వచ్చినప్పుడు దుబ్బాకలు ఉంటే రఘునందన్ రావు పెరిగిందంతా కూడా డిగ్రీ పూర్తయిన తర్వాత సిద్దిపేటలోనే. దుబ్బాక నాకు ఎంత జన్మభూమిగా నాకు వివరిస్తుందో, నేను పుట్టింది కూడా సిద్దిపేట జైజీ కాలేజ్ దవాఖానలోనే, పాత సిద్దిపేట దవాఖానలోనే పుట్టినాయి. కాబట్టి సిద్దిపేట కూడా నాకు జన్మభూమితో సమానం. ఈయన పుట్టిన, ఈయన పెరిగిన, ఈయన చదువుకొని భారతీయ జనతా పార్టీని ఇంత గొప్ప స్థాయిగా ఎదగడానికి మీరందరూ అనేక రకాలుగా కష్టపడ్డారు, ఆశీర్వదించారు. మీకు అందరూ కూడా మరొకసారి నాకు కూడా చాలా బాధ ఉంటుంది. శ్రీకాంత్ కూడా పుట్టిన దుఃఖం ఉంటుంది. గడపల దుఃఖం లేని ఎవరు ఉంటారు? రకరకాలైనటువంటి బాధలు. సీట్ ఇస్తే గెలవలేదని ఒకరు, సీట్ ఇచ్చినాక అందరికి సమానంగా పైసలు రాలేదని ఒకరు, ఇల్లు అమ్ముకున్నారని ఒకరు, భూమి అమ్ముకున్నారని ఒకరు. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆవేదన చాలా ఉంటుంది. ఏ క్యాండిడేట్ ఎందుకు పోటీ చేసినాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏమున్నాయి ఏం లేదు అనేది ఇట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్ లో డిస్కస్ అనేది నా విజ్ఞప్తి. దయచేసి మన దాంట్లో మనకి ఎన్ని పైసలు వచ్చినాయి, ఏం వచ్చినాయి, మనకు వ్యవస్థ ఉంటుంది, అది చూడడానికి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా రాంగ్ కామెంట్స్ చేయొద్దని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఆ ఎన్నికలలో మీరు కూడా పోటీ చేశారు కాబట్టి నాకు కూడా ఎన్నికల్లో పైసలు పార్టీ ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఎక్కడోస మీడియా కానీ ఎక్కడోస కార్యకర్తలు కానీ మాట్లాడుకుంటే సమంజసం ఉంటుంది. మిత్రుడు దూర్ శ్రీకాంత్ రెడ్డి గారు కొంచెం బాధపడుతున్నారు, నా మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తా ఉన్నారన్న. నువ్వు దీని బాధ్యత నువ్వు దాన్ని రాటిఫై చేయమని చెప్తే నేను ఈ 2 లైన్లు మాట్లాడాలని చెప్పి అనుకున్నాను. కాబట్టి మాట్లాడుతా ఉన్నాను. అంటే బద్రి శ్రీనివాస్ కూడా చాలా కాలం నుంచి సిద్దిపేటకి అధ్యక్షుడిగా పనిచేసిండు. మన ఆయన అడిగిన బాధ్యత రాలేదని సీనియర్ స్టేజ్ దిగి రావడానికి కూడా ఇష్టపడతలేడు. అందుకనే నేను సీని మాట్లాడమని చెప్పి కోరినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు, మా సిద్దిపేట బాగా నేను ఇష్టమని. నా అంచనా సిద్దిపేటలో 1,00,000 ఓట్లు వస్తాయని నేను అంచనా వేసుకుని సిద్దిపేటకు వచ్చాను. 2,35,000 ఓట్లలో 2,35,000 ఓట్లలో నేను మీ నుంచి ఆశపడుతుంది 1,00,000 ఓట్లు ఖచ్చితంగా రావాలి. వస్తాయి, ఎట్లా వస్తాయి కూడా నేను ఎక్కడ చెప్పుకుంటాను. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 3వ తారీఖు రోజు ఫలితం వచ్చింది. గెలిచిన హరీష్ రావుకి వచ్చిన ఓట్లు 1,50,000 ఓట్లు అయితే హరీష్ రావుకి వ్యతిరేకంగా పోలైన ఓట్లు 80,000 ఓట్లు పోలేదు. ఎన్ని పోలేదు? 80,000 ఓట్లు హరీష్ రావు గారికి వ్యతిరేకంగా పోలేదు. ఆయన వచ్చిన 1,05,000. ఈసారి గేమ్ రివర్స్ చేయాలి, ఆ 1,05,000 మనం తీసుకోవాలి, మిగతా అన్ని పార్టీలకి 80,000 పోయేలాగా మీరందరూ కూడా కష్టపడాలని ఎట్లా వస్తాయి రకంగా? మా దగ్గర 6 అడుగుల బుల్లెట్లు, 7 అడుగుల నీళ్ళు అంటున్నారు, చాలా పైసలు ఖర్చు పెడతారు. మనం పైసలు ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ ఇంకా రాలేదు. మీరందరూ ఒక విషయాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరందరూ ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవడంలో ఎవరికైనా అనుమానం ఉంటే చేతులు ఎత్తున్నారు. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు, నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది అనేది చేతులు ఎత్తున్నారు. అవుతారా? నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారా? 3వసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇక్కడ ఉన్న టీవీ ఛానల్ పేరు నాకు తెలియదు కానీ ఈటీవీ, మీటీవీ, మా టీవీ, ఎన్టీవీ, ఏ టీవీ సర్వే చేసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంట్ స్థానాలను గెలుస్తుందని ప్రపంచమంతా కూడా గెలుస్తుంది. ఎన్ని గెలుస్తామంట? రాజ్యాలలో ఎన్ని గెలుస్తాం? 400 గెలుస్తామని. ఆ 400లో మెదక్ ఉండాలన్నా ఉండకూడదు అన్నది ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. ఏం డౌట్ లేదా? 1999లో గౌరవనీయులు ఆర్య నరేంద్ర గారు మెదక్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన తర్వాత 1999 నుంచి 2024 దాకా సుమారు 25 సంవత్సరాలుగా మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్లమెంట్ పోలేదు. 2014లో గెలిపే